ఒరేయ్ సోమరిపోతు, ఇందాక నుంచి సైలెన్స్ ఉంటే అరుస్తున్నాను, ఇంకా ఏమిటా మొద్దు నిద్ర? టైం 6 అయింది. నేను పాడాలా లేకరా? హర హర మహాదేవ, శంభో శంకర, పార్వతీనాథ, పరమేశ్వర, మమ్ములను కాపాడారా. అన్నయ్య నా అన్నమయ్య, తెల్లారగా నేను కోపంతో తయారు, నువ్వు దూపంతో తయారు. పొద్దున్నే మీ భక్తి గోష్ఠికి బలైపోతున్నాను రా బాబు. బాయ్, సీ యూ. వెళ్ళి లెటర్ అయ్యరా. శివ శివ ఆపద్ బాంధవ. మంగళం శ్రీ గణేశ. మా తుజే సలాం, మమ్మ తుజే సలాం. ఇవాళ శివరాత్రి, విభూతి పెట్టుకో. అమ్మా నాకు ఇలాంటివన్నీ నచ్చవు, నీకు తెలుసు కదా. అరే మీ నాన్నగారు చూస్తే తిడతారా? నేను తిడతాను. ఇదిగో చూడు, నీ భర్తకి నువ్వు భయపడు, నేను భయపడను, తెలిసినా? ఏంట్రా అంటున్నావు? ఏమీ లేదు నాన్న, ఈరోజు శివరాత్రి కదా, సుప్రభాతం చదవాలా శ్లోకం చదవాలా అని అమ్మని అడుగుతున్నాను. వెరీ గుడ్. ఇక్కడెవర్రా పూస్తారు? తున్నపోతా. చూడు, భక్తి అనేది మనసులోంచి రావాలి, ఇలా దౌర్జన్యాలు చేస్తే రాదు. అయినా నేను ఎవరు అనుకున్నావు? పెదనాన్న వారసుని, ఆయనలాగా నాస్తికుడిని, అర్థమైందా? ఎవరు? మీ పెదనాన్న? ఎస్. వెళ్ళి ఆయన అవతారం చూడు. సింహాద్రి అబ్బన్నా. నువ్వు మారిపోయావా? మేము ఆయన కొడుకులం కాబట్టి భయపడుతున్నావు. నువ్వెందుకు భయపడాలి? నువ్వు ఆయనకు అన్నయ్యవే కదా, ఎక్స్ కల్నలు. అది కాదు బాబు, పెళ్లి పెటాకులు లేని 1 మ్యాన్ ఆర్మీ గాడిని. నన్ను మీ ఫాదర్, నువ్వు అన్నవి కాదు ఫాదర్వి. మా కుటుంబానికే గాడ్ ఫాదర్ పెట్టి సెంటిమెంట్ సెట్ కొట్టి నా చేతులు కట్టేశాడు. దాంతో నా డీలర్లన్నీ సిండికేట్ బ్యాంక్ లాకర్లో పెట్టి తాళం వేసేశాను. అది సర్లే, నాకు విచిత్రమైన కళ వచ్చింది. అబ్బాయిలు వెతుకుంటే అమ్మాయిలు వచ్చారు పెదనాన్న. నీకేమైనా క్రాకా? నేను క్రాక్ అయితే నువ్వు బ్రోకర్, ఆ అమ్మాయిల సప్లైరు తమరే. అందులో ఒక అందమైన అమ్మాయి నా వెంట పడింది పెదనాన్న. ఏమైంది, పట్టుకుందా? ఎక్కడ? ఇంతలో నాన్న వచ్చేసాడు. అక్కడికి కూడానా? అవును పెదనాన్న, ఎక్కడికి వెళ్ళి అనకుండా తగులుతున్నాడు. రేయ్, మీ నాన్న పైకి అలా మొరటుగా కనిపిస్తాడే గాని నువ్వంటే ఎంత ప్రేమ తెలుసా? ఈ రోజు ఈ పూజ ఎందుకు అనుకున్నావు? నీ కోసం కొత్త యమహా బైక్ బయట ఉంది, చూసావా? బైకా? బైక్ అని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. అవునరా, పెద్దవాడు ఇంజనీరింగ్ చేశాడు, వాడికో సైకిల్ కూడా కొనివ్వలా. అడుగో రెండో వాడు ఎంసీఏ చదువుతున్నాడు, వాడికి టీవీఎస్ 50 కూడా కొనివ్వలా. ఇంటర్ 5 సార్లు ముక్కి ముక్కి పాస్ అయ్యి ఇప్పటికి బిఏకి వచ్చావు. ఇక ఇది ఎప్పటిక్కడ తెరుస్తావో భగవంతుడికే తెలియాలి. నీ మనస్సాక్షిగా చెప్పరా, నీ మొహానికి బైక్ అవసరం అంటావా? బైకు నీ కోసం కొనలా, ఇంటి పనుల కోసం కొన్నాం. వెళ్ళు. తాళం ఇవ్వరా. అన్నయ్య ఇవ్వరా బాలు. అవరా నాకే వద్దులే. ఉండరా, ఉండబట్టుంటే నా మాట వినరా. ఆగరా, నా మాట వినవా? నాకే వద్దు. వాడేమంటే నీకేరా, నీకోసం నా సొంత ప్రావిడెంట్ ఫండ్తో కొన్న బండ్రా ఇది. నిజంగా? నీ నాన్న చేత్తో ఇస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ వాడు ఎప్పటిలాగే బొచ్చగొట్టాడు. చాలా థ్యాంక్స్ నాన్న. నువ్వు నా బారిసెడివిరా. ఏయ్, బండికి పిచ్చి పిచ్చి స్టిక్కర్లు అంటించి సర్కస్ బండిలా తయారు చేసావు, కేజీ లెక్క పాత సామాన్లోకి అమ్మేస్తాను. జ్ఞానదాని చేయరా. ఓకే చూడు బాలు, ఈ సిటీలో మొత్తం 6 లేడీస్ కాలేజీలు ఉన్నాయి, 7 కో ఎడ్యుకేషన్ కాలేజీలు ఉన్నాయి, 20 జూనియర్ ఇంటర్ అమ్మాయిల కాలేజీలు ఉన్నాయి. మొత్తం మీద 24,654 మంది అమ్మాయిలు ఉన్నారా. దీంట్లో ఏ క్లాస్ అమ్మాయిలు 2,112 మంది. వీళ్ళు ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరసల్లా ఉంటారా. వీళ్ళు అలాగే కాలేజీకి వస్తారు, అలాగే వెళ్ళిపోతారు. ఇకపోతే బి క్లాస్ అమ్మాయిలు 8,226 మంది. వీళ్ళు కాస్మెటిక్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, బ్యూటీ పార్లర్